सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 180వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 16వ అధ్యాయంలో 20వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 16వ అధ్యాయంలో 13 నుంచి 24 వరకు చాంట్ చేస్తాను. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హత శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః అనేకచిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ ఆత్మసంభావితా స్తబ్దాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైత్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. 16వ అధ్యాయాన్ని ప్రధానంగా 3 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి దైవీ సంపత్తి శ్లోకాలు 1 నుంచి 3, 2 ఆసురీ సంపత్తి శ్లోకాలు 4 నుంచి 21, 3 శాస్త్రం యొక్క ప్రాముఖ్యత శ్లోకాలు 22 నుంచి 24 వరకు మన ఆసురీ సంపత్తి ముగించబోతున్నాం. 20వ శ్లోకం వరకు చూసాం కాబట్టి 13 నుంచి 16 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ ఆసురీ సంపత్తి ఉన్నవారు ఈ విధంగా భావిస్తారు అని చెప్పాడు. దాని సారాంశం చూస్తే
వారు ఎప్పటికప్పుడు వారు సంపాదించిన సంపాదనని బేరీజు వేసుకుంటూ నేను ఇవాల్టికి ఇంత సంపాదించాను, భవిష్యత్తులో ఇంకా ఇంత సంపాదిస్తాను అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అంత ధనాగమ తృష్ణ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ధార్మికంగానే జీవిస్తారని చెప్పలేమని కూడా చూసాం. ఎదుటివారిని కాలరాచి అయినా పైకి రావడానికి చూస్తారు. అందువల్ల నేను ఈ శత్రువుని చంపాను, ఇంకా ఇంతమంది శత్రువులు ఉన్నారు, వారిని చంపాలి అని లెక్కలేసుకుంటాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. చంపడం అంటే అక్షరాలా చంపటము అవ్వచ్చు, లేదా వారిని కాలరాయటం కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇంకా తన గొప్పలు ఎలా చెప్పుకుంటాడో వస్తుంది. నేనే ఈశ్వరుణ్ణి, నేను భోగిని, నేను సిద్ధపురుషుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను సుఖంగా ఉన్నాను, నేను కోటీశ్వరుణ్ణి, నేను ఉన్నత వంశానికి చెందినవాణ్ణి, నాకు సమానంగా ఎవరూ లేరు, నాకు సన్మానాలు చేస్తారు అంటాడు. అది కాక అతను చేసే యజ్ఞాలు దానాలు కూడా తన గొప్పలు ప్రదర్శించుకోవడానికి చేస్తాడు, కానీ నిజంగా వాటి మీద శ్రద్ధతో చేయడు అని కృష్ణ పరమాత్మ ఇంతవరకు వారి గురించి చెప్పాడు. అటువంటి వారు అలా ఎందుకు చెప్తున్నారు అంటే వారు పూర్తిగా ధనాగమ తృష్ణలో పడిపోయారు, మోహంలో పడిపోయారు. అందువల్ల ధర్మాధర్మ విచక్షణ కోల్పోయారు. దీనికి మూల కారణం అజ్ఞానం అని చెప్పారు. అజ్ఞానులని మూఢాహ అంటుంది శాస్త్రం అని చూసాం. ఇంకా వారిని విమర్శిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. వారు మోహం అనే వలలో చిక్కుకుపోతారు, ప్రాపంచిక విలువలకు సుఖం ఇస్తారు. ఎంతసేపు కామభోగేషు, ఈ పదం చాలాసార్లు వాడతాడని కూడా చూసాం. ఇటువంటి వారు నరకంలో పడతారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నరకం అంటే ఒక్క నరకమే తీసుకోకూడదు, అన్ని లోకాలు, ఆ పాతాళ లోకాలన్నీ వస్తాయి. ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయి ఉన్న జన్మను కూడా నరకం అంటున్నాడు. ఇక్కడ స్వామీజీ ఒక అసైడ్ పాయింట్ చెప్తున్నారు. అది ఏమిటంటే, నరకంలో పడితే వారు ఎప్పటికీ నరకంలోనే ఉంటారా అంటే, మన హిందూ శాస్త్రం గొప్పతనమే అది. శాశ్వతమైన నరకం అంటూ ఉండదు ఎవరికి. అంటే ఎవరు శాశ్వతంగా నరకంలో ఉండిపోరు అంటుంది. ఎందువల్ల అంటే మనకి సంచిత కర్మలు కూడా ఉన్నాయి. ఆ సంచిత కర్మల్లో పాపాలే కావు, అంత ముందు జన్మల్లో చేసిన పుణ్యాలు కూడా పోగై ఉంటాయి. అందువల్ల ఘోర తీవ్రవాది అయినా కూడా, అనేక హత్యలు చేసే వ్యక్తి అయినా కూడా, అతను పూర్వజన్మల్లో చేసిన మంచి అతన్ని ఎప్పుడో ఒకప్పుడు కాపాడుతుంది. ఏదో ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అతను మారుతాడు. ఒక మంచి మాట వినో, ఒక ప్రసంగం వినో, ఒక సత్సంగానికి వెళ్ళో అతనిలో మార్పు వస్తుంది. అది దేనివల్ల అంటే, ఇదిగో అతనిలో ఉన్న పూర్వజన్మ సుకృతం వల్ల వస్తుంది. దానికి వాల్మీకి ఉదాహరణ. 17, 18 శ్లోకాలను కలిపి చూస్తే ఈ ఆశ్రీ సంపత్తి ఉన్న వారికి అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం ఉంటాయి అన్నాడు. అహంకారం అంటే ఎవరిని పట్టించుకొని పొగరు, బలం పదవి ఇచ్చిన బలం, దర్పం పొగరు, కామం లౌకిక కోరికలు, క్రోధం వారి మాటే చెల్లుబాటు అవ్వాలి అనే తత్వం. దీనివల్ల వారు ఆత్మ సంభావితాహ, నేనే గొప్పవాణ్ణి, నాదే పై చెయ్యి అనుకుంటారు. స్తబ్దాహ, ఎవరికి లొంగరు, ఎవరికి తల వంచరు. ఇది ఎందువల్ల అంటే ధనమాన మదాన్వితాహ, ఎక్కడ ధనం ఉంటుందో అక్కడ మదం మానం కూడా ఎక్కువే ఉంటాయి. మదం అంటే అహంకారం, మానం అంటే గర్వం. అంటే ఆలోచన స్థాయిలో పొగరు, మాటల్లో చేతల్లో కూడా పొగరు ఉంటాయి. వారు పూజలు చేసినా కూడా అది గొప్పల కోసం చేస్తారు, లేదా ఎదుటివారిని నాశనం చేయటం కోసం చేస్తారు. అందువల్ల కృష్ణ పరమాత్మ వారు చేసే యజ్ఞాల్లో కూడా చిత్తశుద్ధి ఉండదు అంటున్నాడు. విధిపూర్వకంగా చేయరు అంటున్నాడు. అటువంటి వారి
అహంకారం పరాకాష్ఠ ఏమిటి అంటే మాం ప్రద్విషంత, నేనే గొప్పవాణ్ణి అనుకునేసరికి వారు ఈశ్వరుడు లేడు, నేనే ఈశ్వరుని అనటం వల్ల భగవంతుడిని కూడా ద్వేషిస్తారు. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఆత్మ పరదేహేషు, వారి శరీరంలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అయినా వారికి అది అవసరం లేదు. అభ్యసూయకాహ, వారు శాస్త్రాన్ని కూడా విమర్శిస్తారు. ఇలాంటి వారిని అభ్యసూయకాహ అంటారు. తర్వాత 19లో వారి ప్రవర్తనలో క్రూరత్వం ఉంటుంది. మీరు నరులలో అధములు అంటున్నాడు. నరాధమాన్ అశుభాన్, వీరు అశుభానికి చిహ్నాలు అని కూడా అంటున్నాడు. అజస్రం అసురీస్వేష యోనిషు క్షిపామి, వారిని తక్కువ జాతి జన్మల్లో పడవేస్తాను అన్నాడు. ఇందాకే చూసాం. మళ్ళీ మనుష్య జన్మ ఎత్తకుండా హీన జన్మలు ఇస్తాను అని. 20వ శ్లోకంలో ఆసురీ యోని మాపన్న, ఈ ఆసురీ సంపత్తి ఉన్నవారు ఈ జన్మలోనే కాకుండా జన్మ జన్మలకి ఆసురీ సంపత్తితోనే ఉంటారు. ఎందుకంటే ఈ జన్మలోని వాసనలు కూడా వచ్చే జన్మలకు తీసుకుపోతారు అని చెప్తున్నాడు. అందువల్ల వారిని మూఢాహ అంటున్నాడు. ఆత్మజ్ఞానం పొందని వారిని ఉపనిషత్తులు మూఢా అని, పొందిన వారిని ధీరాహ అని అంటుంది. జన్మని జన్మని ఈ మూఢాహ జన్మ జన్మలకు తీసుకువెళ్తారు. ఒక బిచ్చగాడు వస్తే ఒక పండితుడు 3 జన్మల బిచ్చగాడు వచ్చాడు, అతనికి కొంచెం బిచ్చం వెయ్యని భార్యతో అంటాడు. ఆ బిచ్చగాడు ఆశ్చర్యంగా 3 జన్మల బిచ్చగాడు అంటారేమిటి అని అడుగుతాడు. నువ్వు పూర్వజన్మలో లోభంతో ఉండి ఎవరికి దానం చేయలేదు, అందువల్ల ఈ జన్మలో బిచ్చగాడి అయ్యావు. ఈ జన్మలో బిచ్చగాడి కాబట్టి నీ దగ్గరే డబ్బు లేదు కాబట్టి నువ్వు ఈ జన్మలోనూ దానం చేయలేవు, అందువల్ల వచ్చే జన్మలో కూడా నువ్వు బిచ్చగాడిగానే పుడతావు అని అన్నాడు. దీని సారాంశం, జన్మ జన్మలలో మన పుణ్యపాపాలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అని వస్తుంది. సో మాం అప్రాప్య ఏవ, అటువంటి వారు అంతకంతకు భగవంతునికి దూరమైపోతూ ఉంటారు. దూరమైపోవటం వల్ల వాళ్ళ ఫలం ఏమిటి? అధమాం గతిం యాంతి, అధమ జన్మ పొందుతారు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు 21. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. 21వ శ్లోకంలో ఈ ఆశ్రీ సంపత్తి ఎలా పోగొట్టుకోవాలో ఒక మార్గం కూడా సూచించాడు. ఇంతవరకు ఆశ్రీ సంపత్తి ఉన్న వారిని తీవ్రంగా విమర్శించాడు కృష్ణ పరమాత్మ. వీళ్ళందరినీ చంపుతారు అన్నాడు, నరకంలో పడతారు అన్నాడు, నరాధములు అన్నాడు, జన్మ జన్మలకు నరకంలోనే ఉంటారు అన్నాడు. ఇన్ని చెప్పి మళ్ళీ వారి మీద జాలి చూపిస్తున్నాడు. ఇప్పటికన్నా మించిపోయింది లేదు, మీరు ఈ ఆశ్రీ సంపత్తిలో ఉంటే ఇప్పటికన్నా లేవండి, మేల్కోండి, దీని నుంచి బయటపడండి అని చెప్తున్నాడు. అది ఎలాగూ అంటే ఈ మార్గం ఉపయోగించండి అంటున్నాడు. ఏమిటి ఆ మార్గం చూసే ముందు ఈ ఆశ్రీ సంపత్తిని అంతకుముందు 6 గుణాలుగా పేర్కొన్నా ఇప్పుడు వీటిని 3గా తగ్గించాడు కృష్ణ పరమాత్మ. ముందు చెప్పిన 6 ఏమిటి? దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పారుష్యం, అజ్ఞానం. ఇప్పుడు వీటిని 3 చేశాడు. అవి కామం, క్రోధం, లోభం అన్నాడు. ఏ లక్షణం తీసుకున్నా అది ఈ 3 వస్తుంది. సో ఇక్కడ 3 గుణాలను పేర్కొన్నాడు. కామః, క్రోధః, లోభః అన్నాడు. ఎవరైతే ఈ 3 ప్రాథమిక సమస్యలను తెలివిగా అదుపులో పెట్టుకుంటారో వారికి ఏ సమస్య ఉండదు అన్నాడు. అవి 3 కామ, క్రోధ, లోభాలు. కామం అంటే కోరిక, క్రోధం అంటే కోపం, లోభానికి 2 అర్థాలున్నాయి. అత్యాస, పీనాస్తనం. తనకున్న ఆస్తిని ఎవరితోనూ పంచుకోకపోవడాన్ని పీనాస్తనం అంటారు. అత్యాసలోనూ అన్నీ నాకే కావాలనుకుంటాడు.
పీనాస్థానంలోనూ అంతా నా దగ్గరే ఉండాలనుకుంటాడు, ఎవరికి ఇవ్వను అనుకుంటాడు. అందువల్ల లోభం అంటే దాచుకోవాలనే తపనగా తీసుకోవచ్చు. కాబట్టి రెండింటిని మళ్ళీ ఒకటి చేస్తాం. ఈ 3 నరక ద్వారాలు. త్రివిధం నరకస్యేదం ద్వారం, త్రివిధం నరకస్య ఇదం ద్వారం. ఈ 3 విధాలైన లక్షణాలు నరకానికి ద్వారాలు అంటున్నాడు. ఎందువల్ల అంటే ఇవి నిమిషంలో మనిషిని పతనం చేస్తాయి. అందువల్ల తస్మాత్ ఏతత్రయం త్యజేత్. అందువల్ల ఈ 3ంటిని పరిత్యజించు అంటున్నాడు. అంటే ఈ 3ంటిని వదిలేయమంటున్నాడు. దీని మీద మనం కొంచెం లోతుగా విశ్లేషణ చూద్దాము. వీటిని ఎందుకు వదిలేయమంటున్నాడు అంటే ఆత్మనః నాశనం. ఇవి మనిషిని నాశనం చేస్తాయి. ఇక్కడ ఆత్మనః అంటే జీవాత్మ, జీవాత్మని నాశనం చేస్తాయి అని. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, జీవాత్మ = పరమాత్మ అంటారు కదా, పరమాత్మ నిత్యం అయితే జీవాత్మ నాశనం ఎలా అవుతుంది అంటే ఇక్కడ దీని అర్థం అక్షరాలా తీసుకోకూడదు, దీనిలో ఉన్న గూఢార్థం తీసుకోవాలి. ఆ గూఢార్థం ఏమిటంటే పురుషార్థ యోగ్యత నశిస్తుంది. ఎందువల్ల అంటే ముందు మోక్షం పొందడానికి అతను అర్హుడు కాడు. దాని తర్వాత ధర్మాన్నే పాటించాడు. ధర్మాన్ని పాటించకపోవటం వల్ల తనని తనే నాశనం చేసుకుంటాడు. ఈ ఆసురీ సంపత్తి అంటే అసుషు రమంతే అన్నాం. అంటే వాళ్ళు ఇంద్రియ విషయ వస్తువులలో మునిగి తేలుతూ ఉంటారు అని చూసాం. అందువల్ల వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఏ స్టేజ్కి వస్తారంటే వారు ఏ ఇంద్రియ సుఖం కోసం పరితపిస్తారో దాన్ని కూడా అనుభవించలేని స్థితికి చేరుకుంటారు. 40 ఏళ్లకే 60 ఏళ్ల శరీరం ఉన్నవాడిగా తయారవుతారు. అన్నీ వదులుకుని ఇంద్రియ సుఖాల వెంట పరిగెత్తేసరికి తీపి తినలేడు, డయాబెటీస్ వస్తుంది. ఉప్పు తినలేడు, బీపీ వస్తుంది. పులుపు తినలేడు, అల్సర్ వస్తుంది. తను సంపాదించిందంతా ఎవరి కోసం? తన పని వాళ్ళు తినడానికి, తన కుటుంబ సభ్యులు తినడానికి అవుతుంది తప్పితే అతను అసలు తినలే లేకపోతాడు. అందువల్ల ఈ కామ క్రోధ లోభాలను పరిష్కరించుకోవాలి, వీటిని త్యజించాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దీనికి ఆధారం ఏమిటి అంటే బృహదారణ్యకోపనిషత్తు, భగవద్గీత ఉపనిషత్తుల సారం అని చూసాము. సో బృహదారణ్యకోపనిషత్తులోని ప్రాజాపత్య బ్రాహ్మణంలో ఒక కథ వస్తుంది. మనకి కామక్రోధాల గురించి చాలాసార్లు వస్తుంది కాబట్టి ఈ కథ చూద్దాం, సరదాగా కూడా ఉంటుంది. ఈ కథ ప్రజాపతికి దేవాసుర మనుషులకు మధ్య జరుగుతుంది. ప్రజాపతి గురువు. ఈ ప్రజాపతిని దేవతలు, అసురులు, మనుషులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్రహ్మ విద్యను బోధించమని అడుగుతారు. మీరు మాకు ఉపదేశం చేయండి అని ముందు దేవతలు అడిగితే ప్రజాపతి అంటే బ్రహ్మ దా అని ఒకే ఒక అక్షరాన్ని ఉపదేశించి మీకు అర్థమైందా అంటాడు. మాకు దమం లేదు కాబట్టి దాన్ని పెంపొందించుకోమని మీరు బోధ చేశారు అన్నారు దేవతలు. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. వాళ్ళు ఎంతసేపు సుఖాలలో తేలుతూ ఉంటారు కాబట్టి వారికి ఇంద్రియ నిగ్రహం లేదని ఇంద్రియ నిగ్రహం పెంపొందించుకోమని చెప్పాడని అర్థం చేసుకుంటారు. అవును నిజమే అంటాడు బ్రహ్మ. దాని తర్వాత రాక్షసులు అడిగితే వారికి దా అనే చెప్తాడు. వారు దాన్ని దయ అని చెప్పాడని అర్థం చేసుకుంటారు. ఎందువల్ల అంటే వారికి లేనిది దయ, అందరినీ నిర్దాక్షిణ్యంగా చంపుతూ ఉంటారు కాబట్టి. దాని తర్వాత మనుషులు అడుగుతారు. మనుషులకు కూడా దా అనే చెప్తాడు బ్రహ్మ. మనుషులు దా అంటే దానం అని తీసుకుంటారు. ఎందుకంటే మనుషులు లోభంలో ఉంటారని ఇప్పుడే చూసాం. కాబట్టి ఈ 3 మనం పాటించాలి అని అక్కడ చెప్తారు భాష్యకారులు. మనిషికి చెప్పింది ఒక దాన గుణమే కదా, తక్కిన 2 ఎందుకు పాటించాలి అంటే దానికి 2 కారణాలు చెప్తారు భాష్యకారులు. మనలోనే ఈ దైవాసుర సంపత్తి ఉంది ఒక కారణం. ఇంకొకటి చెప్పింది బ్రహ్మ. ఎవరికి చెప్పాడన్నది కాదు ముఖ్యం, ఎవరు చెప్పారన్నది ముఖ్యం.
బ్రహ్మ చెప్పాడు కాబట్టి మనం ఈ 3 పాటించాలి. అంతేకాదు ఆ ఉపనిషత్తులోనే వస్తుంది. ఈ 3 మనం మర్చిపోతున్నామని ప్రకృతే మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఏ విధంగా గుర్తు చేస్తుంది అంటే వాన కురిసినప్పుడు ఉరుములు, మెరుపులు వస్తాయి. ఆ ఉరుములు దా 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 అని చప్పుడవుతాయి. అంటే దమం, దయా, దానం పాటించండి, మర్చిపోకండి అని మనకి ఆకాశవాణి చెప్తున్నట్టుగా ఊహించుకోవాలి. అందువల్ల వానొస్తే తిట్టుకోకూడదు అని అక్కడ చెప్తాం. ఇది మేఘ గర్జన రూపంలో వస్తుంది అని అంటారు. ఇక్కడ దీనికి కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకానికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? ఉంది. దమః అంటే కామ నివృత్తి, సుఖంగా ఉండాలి అని కోరికలు వస్తుంటాయి మనకి. అందువల్ల కోరికలను నివారిస్తే ఈ సుఖలాలస పోతుంది. దయ అంటే క్రోధ నివృత్తి. మనకి క్రోధం ఉంటే ఎదుటి వారి మీద దయ చూపించకుండా నిర్దాక్షిణ్యంగా వారిని హింసిస్తాం. అందువల్ల దయ చూపించాలి అంటే క్రోధం ఉండకూడదు అని. దానం చేయాలి అంటే లోభం ఉండకూడదు. సో ఈ మూడింటిని కృష్ణ పరమాత్మ ఈ 3 విధాలుగా చెప్పాడంటే దమం, దయ, దానం పాటించమని బ్రహ్మ చెప్తే కామం, క్రోధం, లోభం తొలగించుకోండి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అని తీసుకోవాలి. ఇక్కడ క్రోధం గురించి కొంచెం లోతుగా విశ్లేషిద్దాము. ఎందువల్లనంటే భగవద్గీతలోనే క్రోధం గురించి 2-3 చోట్ల వస్తుంది. మొదట కామయేష క్రోధయేష అన్నాడు. 2 కలిపి ఒకటే అన్నాడు. ఈ 2 రజోగుణం నుంచి ఉద్భవిస్తాయి అన్నాడు. అంటే కామం వల్లనే క్రోధం వస్తుంది. అంటే ఒక కోరిక కోరుతారు, అది తీరకపోతే కోపం వస్తుంది. అక్కడే మనం చూసాం, తీరితే లోభం వస్తుంది అనే విషయం చూసాం. ఆ లోభాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. సో కోరిక తీరకపోతే కోపం వస్తుంది, కోరిక తీరితే లోభం వస్తుంది. మరి కోపాన్ని ఎలా అదుపులో పెట్టాలి? అక్కడ కృష్ణ పరమాత్మ కోపాన్ని ఎలా అదుపులో పెట్టాలో చెప్పలేదు, కోరికని అదుపులో ఎలా పెట్టాలో చెప్పాడు. ఎందువల్ల అంటే కోరిక నుంచి పుట్టినవే, అంటే కామం నుంచి పుట్టినవే క్రోధం, లోభం కూడా. అక్కడ 3 సూచనలు ఇచ్చాడు 3వ అధ్యాయంలో 40వ శ్లోకంలో. ఆ 3 ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, బుద్ధిని అదుపులో పెట్టుకోవటం అని చెప్పాడు. అది కామానికి సంబంధించి. క్రోధాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి అది కూడా మనకి విలువల గురించి చెప్పినప్పుడు అనేక రకాలుగా సూచించారు మన స్వామీజీ పరమార్థానందజీ. ఇక్కడ దోష పరిహారాష్టకం నుంచి ఒక పరిహారాన్ని చూపించారు. అది భాష్యంలో చెప్పారు. అది కూడా మనం చూద్దాం. దాని సారాంశమే చూస్తాము. శ్రీ శ్రీధర వెంకటేశ్వరాచార్యుల రచన ఇది. అందులో ఆ కవి, నాకు ఎదుటివారు సమస్యలను సృష్టిస్తున్నాను అంటాను నేను, కానీ ఓ దేవా, నాకు ఎవరు సమస్యలు సృష్టిస్తే వారి మీద నాకు కోపం వస్తోంది. నాలో అనేక లోపాలున్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలున్నాయి. అలాగే రాగద్వేషాలున్నాయి. వీటన్నింటినీ నా మనసు సృష్టించి నాకు సమస్యలను సృష్టిస్తోంది, బాధలను కలగజేస్తోంది. కానీ ఎప్పుడైనా ఓ మనసా, ఎందుకు నాకు రాగద్వేషాలను కలగజేస్తున్నావు అని నిలదీశామా? పరుల విషయంలో కామక్రోధాది దోషాలు చూస్తే నా లోపాల మీద నాకెందుకు కోపం రావటం లేదు అని తనే ప్రశ్నించి, ఎందుకంటే నేను అనుభవిస్తున్నవి నేను కోరి తెచ్చుకున్నవి, ఇప్పుడో గతంలోనో, అదంతా నా ప్రారబ్ధ కర్మ. అందువల్ల నా మీదే నేను కోపం చూపాలి కానీ ఇతరుల మీద చూపకూడదు అని ఆ కవి అక్కడ సలహా ఇస్తున్నాడు. తర్వాత నాలో ఒక నిధి ఉందంటున్నాడు. ఏమిటా నిధి? ఈ దోషాలనే నిధి ఉంది. కామక్రోధాది సర్వదోషాలు నాలో ఉన్నాయి. నా దగ్గరగా నిలబడి ఉన్న ఒకతను నన్ను చూపిస్తూ విమర్శిస్తున్నాడు. నేను దోషభూయిష్టంగా ఉన్నాను అని అంటున్నాడు. నేనెందుకు అతని మీద కోపం చూపించాలి? అలా చెప్తుంటే అతను ఎలా ఆపగలను?
నా నిధులే అలా అతని చేత పలికిస్తున్నాయి. నాలో లేని దాని గురించి అతను చెప్పటం లేదు. అందువల్ల అతని మీద నేను ఎలా కోపం తెచ్చుకోగలను? అతను నన్ను అంటున్నాడని నేను కూడా అతన్ని విమర్శించకూడదు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి 2 పరిష్కారాలు సూచించాడు కవి. ఒకటి, మనకి ఎందుకు కోపం వస్తోంది? మనం ఆశించినట్టుగా ఎవరైనా లేకపోతే కోపం వస్తుంది. మన మనసు మనం ఆశించినట్టుగా లేదు. అందువల్ల మనం కోపం తెచ్చుకోవాలి అంటే మన మనసు మీదే కోపం తెచ్చుకోవాలి కానీ బయట వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు. అంటే కోపాన్ని తెప్పిస్తున్న మనసు మీద కోపం తెచ్చుకోవాలి. రెండవ పరిష్కారం, ఎదుటివారు మనని నిందిస్తున్నారు అంటే మనలో ఉన్నాయి ఆ దోషాలు. మనలో దోషాలు లేకుండా వారు నిందించలేరు. కాబట్టి ఆ దోషాలను పారదోలటానికి చూడాలి కానీ ఎదుటి వారిని తప్పుపట్టడానికి చూడకూడదు అని చూసాము. ఇప్పుడు మళ్ళీ కామం గురించి కొంత చూద్దాము. కృష్ణ పరమాత్మ కామక్రోధ లోభాలను వదిలేయమన్నాడని చూసాం. అందులో కామపరంగా చూస్తే కామాన్ని వదిలేయమంటున్నాడు కృష్ణ పరమాత్మ అంటే దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. శాస్త్రమే స్పష్టంగా చెప్తుంది కామాన్ని వదలటం అసాధ్యం, అవసరం లేదు అని. అందువల్ల కామాన్ని త్యజించటం అంటే పూర్తిగా కామాన్ని మానటం కాదు. కామాన్ని మానలేము, మాననవసరం లేదు కూడా. మరైతే కామత్యాగం అంటే ఏమిటి అంటే కోరికలను సంస్కరించుకోవటం. కోరికలను సంస్కరించుకోవడం అంటే తామసిక కోరికలను రాజసిక కోరికలుగా, రాజసిక కోరికలను సాత్విక కోరికలుగా మార్చుకోవాలి. గీతా బోధకు వెళ్ళాలంటే రాజసిక కోరిక ఉండాలి. కోరికలు మానమన్నాడు కదా, అయితే నేను ఇక నుంచి గీతా క్లాస్కి వెళ్ళను అనేకూడదు. వెంటనే ఏ అవకాశం దొరుకుతుందా మానేద్దామా అని చూస్తారు చాలామంది. తామసిక కోరికల వల్ల మనము నష్టపోతాం, ఇతరులను హాని చేస్తాం. రాజసిక కోరిక వల్ల నలుగురికి సహాయం చేస్తాం, ధార్మికంగా ఉంటాయి, చట్టపరంగా పని చేస్తాం. కానీ ఎంతసేపు ఐశ్వర్యంలో మునిగి తేలుతూ మన ఉన్నతి గురించి పట్టించుకోం. అంటే ఆధ్యాత్మికంగా ఎదగలేం. అందువల్ల దానిని కూడా వదులుకోవాలి. రాజసిక కోరికను సాత్విక కోరికగా మార్చుకోవాలి. అప్పుడు అర్ధకామాల మీద కోరిక నెమ్మదిగా తగ్గి మనసు ధర్మమోక్షాల వైపు తిరుగుతుంది, చిత్తశుద్ధి వైపు తిరుగుతుంది. మనసు చిత్తశుద్ధిని కోరుతుంది కదా, అది కోరిక కాదా అంటే కోరికే, కానీ సాత్విక కోరిక కింద వస్తుంది. గురు ప్రాప్తి కోరుకుంటుంది, అది కూడా సాత్విక కోరికే. ఆరోగ్యం కోరుకుంటుంది, అది కూడా సాత్విక కోరికే. శరీరం మే విచర్షణం జిహ్వామే మధుమత్తమా అని శాంతి పాఠంలో వస్తుంది. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇయ్యి, మంచి వాక్కుని ఇయ్యి, మంచి చెవులను ఇయ్యి, అప్పుడే నేను శాస్త్రాన్ని వినగలను అని ప్రార్థన చేస్తాడు సాధకుడు. కానీ మనం 3 గుణాల గురించి చూసినప్పుడు సాత్విక కర్మ కూడా మనని బంధంలో పడవేస్తుంది అని చూసాం. మీరు గీతా బోధకి బయలుదేరే సమయానికి ఎవరో మీ బంధువు వస్తారు. వారిని పొమ్మనలేరు, గీతా క్లాసు మానలేరు, మీరు చాలా అవస్థ పడతారు. అందువల్ల సాత్విక కర్మ కూడా బంధంలో పడవేస్తుంది. కాబట్టి సాత్విక కర్మ చేయాలనే కోరిక కూడా ఉండకూడదు అని చెప్తుంది శాస్త్రం. మంచి చేసే కోరికలు ఎన్నన్నా ఉండవచ్చు, కానీ ఆ కోరికలు బంధించే కోరికలుగా ఉండకూడదు. శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయం మీద భాష్యం రాశారు, ఎన్నో ప్రకరణ గ్రంథాలు రాశారు. వైదిక ధర్మాన్ని నిలబెట్టడానికి, దేశం నలుమూలలా హిందూ ధర్మం ప్రచారం చేయటానికి, అద్వైత సిద్ధాంతం తరతరాలకు నిలబడాలని కోరికతో చేశారు. కానీ అది తీరితే సంతోషం, తీరకపోయినా ఈశ్వర ప్రసాదం అనుకుని చేశారు. అలాంటి కోరికలు ఎన్నైనా ఉండవచ్చు. ఆ మాటకొస్తే భగవంతునికి కూడా కోరికలు ఉన్నాయి. ఏమిటా కోరిక? భగవద్గీతలోనే పరిత్రాణాయ సాధూనాం, సాధులను రక్షించటం కోసం, వినాశాయ చ దుష్కృతాం, ఆగడాలను నాశనం చేయటం కోసం మళ్ళీ కోరిక, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మం నిలబెట్టడం కోసం మళ్ళీ కోరిక. ఇవన్నీ భగవంతుడే అన్నాడు. దానికోసం ఏం చేస్తాడు? సంభవామి యుగే యుగే, మళ్ళీ మళ్ళీ పుడతాను, మళ్ళీ కోరిక.
అంతేకాదు సృష్టి కూడా ఎందుకు జరిగింది? సో కామయత బహుశ్యాం ప్రజాయేయేతి అని తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. భగవంతుడు అనుకున్నట్ట ఏమని? నేను అనేకంగా అవుతాను. అందువల్ల కోరికను త్యజించటం అంటే తామసిక కోరికను రాజసిక కోరికగా, రాజసిక కోరికను సాత్విక కోరికగా, సాత్విక కోరికను బంధించని కోరికగా మలుచుకోవటం. త్యజేత్ అంటే ఇంత అర్థం ఉంది ఇందులో. మరి క్రోధ లోభాల మాట ఏమిటి? క్రోధం గురించి విడిగా చూసాం. కానీ నిజానికి వీటిని విడిగా డీల్ చేయని అవసరం లేదు. ఎందువల్ల అంటే కామం అనే కారణం నుంచి పుట్టిన కార్యాలే క్రోధం, లోభం. తీరకపోతే క్రోధం, తీరితే లోభం అని ముందే చూసాం. అందువల్ల కామాన్ని అదుపులో పెట్టగలిగితే ఈ రెండు వాటికి అవే సర్దుకుంటాయి. 22 ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారై త్రిభిర్నరః ఆచరత్యాత్మన శ్రేయః తతో యాతి పరాంగతిం. 21తో ఆశ్రీ సంపత్తి గురించి అయిపోయింది. ఇప్పుడు 22, 23, 24 శ్లోకాల్లో శాస్త్రం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. కామక్రోధ లోభాలను మార్చుకోవడం అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఆశ్రీ సంపత్తి నుంచి దైవీ సంపత్తికి రావాలి. దైవీ సంపత్తిలో కూడా కోరికలు ఉంటాయని చూసాం. కాకపోతే అవి బంధించే కోరికలుగా ఉండకూడదు అని చూసాం. వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, సమాధి షట్క సంపత్తి ఉండాలి, ముముక్షుత్వం ఉండాలి అని కోరుకుంటాడు సాధకుడు. అంటే సాధన చతుష్టయ సంపత్తి పెంపొందించుకోవాలనుకుంటాడు. కానీ అది ఉన్నతమైన కోరిక కాబట్టి దైవీ సంపత్తిలోకి వస్తుంది. ఆసురీ సంపత్తి నుంచి దైవీ సంపత్తికి ఎలా రావాలి చెప్పడం తేలికే. దాన్ని ఎలా రావాలి అంటే దానికి కృష్ణ పరమాత్మ ఎక్కడ చెప్పడు, కానీ మనకి ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోనూ పదే పదే చూస్తూ వస్తున్నాం. సాధన చతుష్టయ సంపత్తి పెంచుకోవాలి అంటే కర్మయోగం, ఉపాసన యోగం పాటించాలి. భగవద్గీత గ్యామట్ చాలాసార్లు చూసాం. కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం పాటించి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధి ధ్యాసనలు చేస్తే జ్ఞానం పొందితే మోక్షం కలుగుతుంది. ఇది ఒక సాధకుని ప్రయాణం అని చూస్తూనే ఉన్నాం. అందువల్ల ఇక్కడ దైవీ సంపత్తికి రావాలి అంటే శాస్త్ర శ్రవణ మనన నిధి ధ్యాసలు చేయాలి. అది చేయాలంటే శాస్త్రం యొక్క విలువ తెలియాలి అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏతైర్విముక్త కౌంతేయ, ఓ అర్జున, వీటి నుంచి బయటపడిన వ్యక్తి. వీటి నుంచి అంటే వేటి నుంచి? కామక్రోధ లోభాల నుంచి. ఎందువల్ల బయటపడాలి? తమో ద్వారై త్రిభిర్నరః, త్రిభిః నరః. ఈ మూడు తమో గుణానికి చెందినవి. మూడు నరకానికి దారి తీస్తాయి. నరకానికి సులభమైన మార్గం అని అంత ముందు శ్లోకంలో కూడా చెప్పాడు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఈ మూడు నరకానికి దారి తీస్తాయి. అందువల్ల వీటి నుంచి జాగ్రత్తగా బయటపడాలి. వాటి నుంచి బయటపడితే ఇంకా మీ ఆధ్యాత్మిక సాధన తేలిగ్గా మొదలు పెట్టవచ్చు. అంటే ఈ మూడు పోగొట్టుకుంటే జ్ఞానయోగ్యత ప్రాప్తి వస్తుంది. పైగా ఈ చెడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాటిలో పడకుండా ఉండాలి, కానీ పడితే పతనం అవడం చాలా తేలిక. దానికి బంతి ఉదాహరణ చెప్తారు. ఆ బంతి ఏం చేస్తుంది? పై మెట్టు మీద కొంచెం మీరు అజాగ్రత్తగా ఉంటే తగడగా కింద మెట్టు దాకా దొరికిపోతుంది. ఆ పై మెట్టు దగ్గరే మీరు ఆపగలగాలి, మధ్యలో ఆపడం అసాధ్యం. అలాగే మొదట్లోనే ఒక చెడు వ్యసనానికి బానిస అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు మోడర్న్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్కలేటర్ దగ్గర మీరు మొదటి మెట్టు దగ్గర నిల్చుంటే మీ ప్రమేయం లేకుండానే కిందికి వచ్చేస్తారు. ఆ కిందికి రాకుండా ఉండాలంటే మొదటి మెట్టు మీద నిలబడకూడదు. ఆ విధంగా ఇవి ద్వారాలు. ద్వారం దగ్గర నిల్చుంటే లోపలికి వెళ్ళక తప్పదు. ద్వారం దగ్గరికి వెళ్లకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇవి చీకటి ద్వారాలు. తమహ అంటే చీకటి, చీకటి అంటే చెడు మార్గం. చెడు మార్గం వల్ల
నరకంలో పడతారు. నరకం అంటే దుఃఖ మోహాత్మకం, అంటే దుఃఖంలో ఉంటే ధర్మాన్ని పాటించలేరు. ఉన్న దుఃఖం అదుపులో ఉంటే ధర్మం పాటిస్తాం. ఆ దుఃఖం అదుపు తప్పితే ధర్మాధర్మ విచక్షణ కోల్పోతాం. రాముడికి పట్టాభిషేకం అన్నారు, మళ్ళీ వెంటనే అడవులకి వెళ్ళాలన్నారు. శ్రీరాముడు పట్టాభిషేకం అంటేనూ చెలించలేదు, అడవులకి వెళ్ళాలి అంటేనూ చెలించలేదు. కానీ లక్ష్మణుడు భరించలేకపోయాడు, కత్తి దూశాడు, తండ్రిని నానా మాటలు అన్నాడు. అంటే అతని దుఃఖం అతని ధర్మాన్ని పాటించకుండా చేసింది. మనం రాముణ్ణి ఉదాహరణగా తీసుకోవాలి, కానీ లక్ష్మణుడిలాగా వెంటనే కోపం తెచ్చుకోకూడదు అని ఇక్కడ నేర్చుకుంటాము. సో ఆత్మనః శ్రేయః ఆచరతి, మీ చిత్తశుద్ధి కోసం మీరు ఎక్కువగా ప్రయత్నించాలి అంటున్నారు. బాహ్యంగా ఎదగటం కన్నా ఆంతరంగా ఎదగడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. లౌకిక జీవనంలో ఉన్నవారు ఎంతసేపు బాహ్యంగా ఎంత ఎదిగాము అని చూస్తారు, కానీ ఆధ్యాత్మిక చింతన ముఖ్యం. మీరు సమాజంలో ఎంతో ఎత్తుగా ఎదగకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక చింతన ఉంటే మీరు పొందే ఐశ్వర్యం వేరు. జీవితంలో ఎటువంటి ఒడుదుడుకులు ఎదురైనా కూడా, జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా కూడా మీరు చెలించకుండా ఉంటారు. అంటే మీరు ఈ పరుగు పందెంలో పడిపోకుండా ఆగి ఆంతర ఎదుగుదలనే కోరుకుంటారు. అంటే మీరు ఐశ్వర్యం హోదాలను అసలు పట్టించుకోరని కాదు అర్థం, కానీ వాటిని రెండవ స్థాయికి పంపిస్తారు. మొదటి స్థాయి చిత్తశుద్ధి పొందడం, మీకు అది ముఖ్యం. అందువల్ల కర్మయోగాన్ని పాటిస్తారు. కర్మయోగం అంటే ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మ చేయటం, ఈశ్వరార్పణ బుద్ధితో వచ్చిన ఫలాన్ని స్వీకరించటం. ఎందుకంటే అది మీకు శ్రేయస్కరమైనది. మనం చాలాసార్లు చూసాం, శ్రేయో మార్గం ప్రేయో మార్గంలో ఇటువంటి వారు శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటారు. ముందు ప్రేయో మార్గంలో వెళ్ళినా ఇది కాదు నా జీవితం, నాకు వేరే ఉంది, నేను మోక్షం పొందాలి అని అర్థం చేసుకుంటారు. అందువల్లనే శ్రేయో మార్గాన్ని మోక్ష మార్గం అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో మోక్ష పురుషార్థాన్ని కోరుకుంటారు. తతః, తతః అంటే త్వరలోనే. ఎప్పుడైతే మీరు ఈ శ్రేయో మార్గంలోకి వస్తారో అప్పుడు మీకు చిత్తశుద్ధి త్వరగా ఏర్పడుతుంది. గురువు కావాలి, శాస్త్రం నేర్చుకోవాలి అనే తపన ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మీలో ఈ తపన తీవ్రంగా ఉంటుందో, గురువు కావాలి, శాస్త్రం నేర్చుకోవాలి అనే తపన మొదలైతే భగవంతుడే మీ యోగక్షేమాలను తన మీద వేసుకుంటాడు. మీకు గురువుని ఏర్పాటు చేస్తాడు. మీకు మంచి గురువు ఎవరో తేల్చుకునే శక్తి మీకు లేకపోవచ్చు, కానీ అది కూడా భగవంతుడే చూస్తాడు. ఆయన దగ్గర ఒక గురువు ఏజెన్సీయే ఉంది. ఒకవేళ ఏ గురువు దొరకకపోతే ఆయనే గురువుగా వస్తాడు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అర్జునునికి బోధిస్తున్నాడు కదా. అందువల్లనే భగవద్గీత అంత పవిత్రమైన గ్రంథం అయింది. అందువల్ల మీరు చేయాల్సిన పనిని మీరు శ్రద్ధగా చేయండి. తక్కిన పనులు వాటంతటా అవే అయిపోతాయి. ఇది ప్రకృతి సూత్రం. శ్రద్ధతో చేస్తే, సంకల్ప బలం గట్టిగా ఉంటే పనులు అవుతాయని మన వాళ్ళు అంటారు. సంకల్ప బలం అంటే అదే, శ్రద్ధగా ఇది చేసి తీరాలనే తపన మీలో ఆరంభమైతే మార్గం మీకు సులభం అవుతుంది. వెతుక్కుంటూ గురువు వస్తాడు అంటే మీకు ఇలా ఎక్కడో భగవద్గీత బోధ అవుతోంది వినండి అని ఎవరో వచ్చి చెప్తారు. లేకపోతే మీరు యూట్యూబ్లో వెతుకుతుంటే ఈ బోధ కనిపిస్తుంది, ఇదేదో బాగుంది అనుకుని మీరు వినటం మొదలెట్టారు. గురువు వెతుక్కుంటూ వస్తాడు అంటే మీ ఇంటికే వచ్చి చెప్తాడని కాదు అక్కడ అర్థం. ఇది బోధ నేర్చుకునే అవకాశం మీకు కలుగుతుంది. స్వామీజీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఏదన్నా ఒక మంచిది నేర్చుకోవాలంటే 2 అంశాలు ఉండాలి అందులో, అవకాశం, తపన. అవకాశం ఉన్నవారికి తపన ఉండదు, తపన ఉన్నవారికి అవకాశం రావాలి. తపన ఉంటే అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. అందువల్ల మీరు ఆ తపనని పెంచుకోండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తతః అంటే త్వరలోనే మీకు చిత్తశుద్ధి కలిగి, గురు ప్రాప్తి కలిగి, శ్రవణ ప్రాప్తి కలుగుతుంది. చాలామంది సత్సంగ్ సభ్యులు చెప్తూ ఉంటారు,
నాకు ఒక గురువు కావాలి అని ఉండేది, ఈ విధంగా నా కోరిక తీరింది అని. అలా భగవంతుడే తన మీద మీ యోగక్షేమాల భారం వేసుకుని మీకొక దిశానిర్దేశం చేస్తాడు. శ్రవణం చేయందే మోక్షం రాదని పదే పదే చూసాం. అందువల్ల శాస్త్రం ప్రాముఖ్యత గురించి ఇక్కడ చెప్తున్నాడు. స్పర్శ వల్ల మోక్షం వచ్చేసేటట్టయితే యుద్ధ భూమిలో కృష్ణ పరమాత్మ అర్జునునికి 18 అధ్యాయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? గీతా బోధ చేయాల్సిన అవసరమే లేదు. స్పర్శ దీక్షతో అర్జునునికి బోధపోయి ఉండేది. అందువల్ల మోక్షం పొందాలి అంటే శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి తీరాలి. శ్రవణం అంటేనే ఆషామాషిగా వినేది కాదని చూసాం. శ్రవణం అంటే క్రమం తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో కొన్ని సంవత్సరాల పాటు శ్రోత్రియ బ్రహ్మనిష్టైన గురువు వద్ద వేదాంత శాస్త్ర అధ్యయనం చేయాలి. అప్పుడు అతను పొందే ఫలం ఏమిటి? తతోయాతి పరాంగతిం. ఈ తతోయాతి పరాంగతిం మీరు వెతికితే భగవద్గీతలో చాలా చోట్లే వస్తుంది. ఇది చేస్తే అతను శ్రేష్టమైన బ్రహ్మను పొందుతాడు. అంటే ఏ మార్గంలో వెళ్ళాలి బ్రహ్మను పొందాలి అంటే, బ్రహ్మను పొందటం అంటే మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ పదవి పొందటం లేదా బ్రహ్మతో ఐక్యం అని కాదు. మోక్షం పొందుతాడు అని అర్థం. జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం పొంది మోక్షాన్ని పొందుతాడు. మంచి గురువు చేసే బోధలో మీ ప్రయాణం చాలా సునాయాసంగా సాగి మీకు తెలియకుండానే అహం బ్రహ్మాస్మి జ్ఞానాన్ని పొందుతారు. అనన్య గురువు బోధిస్తే మీరు వద్దనుకున్న జ్ఞానం దానంతట అదే వస్తుంది అని స్వామీజీ చెప్తారు. అది స్వామీజీ విషయంలోనే అక్షర సత్యం. ఆయన బోధ చేస్తే మీకు అర్థం కాలేదు అనే ప్రసక్తే లేదు. అంత బాగా ఆయన మీలో నూరిపోస్తారు. స్వామీజీ అంటే పరమార్థానంద స్వామీజీ. ఈ స్వామీజీ ప్రత్యేకత మనకి తెలియని ఒక అద్భుత లోకంలోకి ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వెళ్తారు. మనం మెట్లు ఎక్కుతున్నామో లేదో, జారిపోతున్నామో, అవస్థపడుతున్నామో అని ఆగి వెనక్కి చూసుకుంటూ వచ్చి మరీ తీసుకువెళ్తారు. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అటువంటి గురువు మీకు దొరికితే మీరు పరాంగతి పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు అని. మనకు అదృష్టం బాగుండి మనకు అటువంటి గురువు దొరికారు. నిజానికి మోక్షం పొందేశాం. ఎందువల్ల అంటే ఆత్మజ్ఞానంలో మనం నేర్చుకునేది మన నిత్య శుద్ధ ముక్త పురుషులం అనే అంశం. ఇప్పుడు 23. యశాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. 7 నుంచి 21 శ్లోకాల్లో ఆశ్రీ సంపత్తి గురించి చెప్పాక 22వ శ్లోకంలో ఏం చేయాలో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆశ్రీ సంపత్తి నుంచి దైవీ సంపత్తికి మారినంత మాత్రాన ప్రయాణం ముగియదు. మంచి ప్రవర్తన ఉన్నంత మాత్రాన మోక్షం రాదు. మనం అది చూస్తూనే ఉన్నాం. విలువలు ఉండి ఆత్మజ్ఞానం పొందకపోతే విలువలు ఉన్న అజ్ఞాని అవుతాం. కానీ విలువలతో ఆగిపోకుండా శాస్త్రాన్ని నేర్చుకోవడానికి రావాలి అని మనం అర్థం చేసుకోవాలి. అంతకుముందు అధార్మిక అజ్ఞాని అయితే ఇప్పుడు ధార్మిక అజ్ఞాని అవుతాడు, అంతే భేదం. అందువల్ల అజ్ఞానం తొలగాలి అంటే ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఆధ్యాత్మిక సాధన చేస్తే పరమగతిని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు. ఇప్పుడు అలా జీవితాన్ని మార్చుకోకపోతే ఏమవుతుంది? కృష్ణ పరమాత్మ ప్యారలల్గా చెప్తున్నాడని చూస్తూ వస్తున్నాం. తన జీవితాన్ని ఆశ్రీ సంపత్తి నుంచి దైవీ సంపత్తికి మార్చుకుని గురుశాస్త్ర ఉపదేశం పొందితే ఏమవుతుందో ఇందాక చూసాం. ఇప్పుడు మార్చుకోకుండాను గురుశాస్త్ర ఉపదేశం పొందకుండాను అలాగే ఆశ్రీ సంపత్తిలో కొనసాగితే జరిగే పని ఏమిటి? శాస్త్ర విధి ముసృజ్య, ఎవరైతే ఈ అద్భుతమైన శాస్త్రాన్ని అధ్యయనం చేయరో వర్తతే కామకారతః, అంటే తమ జీవితాన్ని ధర్మాధర్మ విచక్షణ చూపకుండా రాగద్వేషాలకు అనుగుణంగా మలుచుకుంటారో వారి పరిస్థితి ఏమిటి అంటే నా సిద్ధిం
నా అవాప్నోతి. అటువంటి వారు చిత్తశుద్ధిని పొందలేరు అంటున్నాడు. అంటే జ్ఞాన యోగ్యత ప్రాప్తిని పొందలేరు. నిజానికి మనం ఒక అద్భుతమైన సాంప్రదాయంలో పుట్టాం. మనకి వేదాలు ఇవ్వబడ్డాయి. మనల్ని పుట్టించి భగవంతుడు మనతో పాటు ఒక మాన్యువల్ని కూడా ఇచ్చి పంపించాడు. అందుకనే మన సాంప్రదాయాన్ని వైదిక సాంప్రదాయం అంటారు. అంటే వేదాలు నిర్దేశించిన సాంప్రదాయాన్ని మనం పాటించాలి. ఇంత గొప్ప సంస్కృతిని అందుకోవాలి. నిజానికి వ్యాసాచార్యుల వారు కానీ శంకరాచార్యుల వారు కానీ కాపీ రైట్స్ నా సొంతం అనలేదు. వారి పేటెంట్ రైట్స్ని అమ్ముకుని ఎంత ధనం సంపాదించి ఉండేవారు. కానీ వారు మన మీద అభిమానం కొద్దీ మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం కృషి చేశారు. ఇంత గొప్ప సంస్కృతిని అందుకోవడానికి మనమేం చేయాలి? ఏమీ అవస్థపడనవసరం లేదు. అదృష్టవశాత్తు ఈ సాంప్రదాయంలో ముందే పుట్టేశాం. మనం చేయవలసిందల్లా మనను మంచి మార్గంలోకి తీసుకువెళ్ళాలి అని తపన పడే ఒక గురువుకి మన చెవులను అప్పజెప్పడమే. కానీ అది కూడా చేయలేకపోతున్నాం. ఉత్సృజ్య కొంతమంది ఈ శాస్త్రాన్ని త్యజిస్తున్నారు. త్యజించి ఏం చేస్తున్నారు? రాగద్వేషాలు తీసుకెళ్లిన మార్గంలో వెళుతున్నారు. కన్ను చూస్తున్న ప్రతిదాని వైపు కాలు పోవచ్చా? మనసు పోయిన దానికల్లా మనిషి పోవచ్చా? అటువంటి జీవితం గడిపే పరిస్థితి ఏమిటి అంటే ఇప్పుడే చూసాం. అతను చిత్తశుద్ధిని పొందలేడు. అంతేకాదు నా పరాం గతిం, చిత్తశుద్ధే పొందలేని వాడు ఇంకా మోక్షం ఏం పొందుతాడు? చిత్తశుద్ధి పొందటం వల్ల జ్ఞానయోగ్యతను పొందుతాడు. జ్ఞానయోగ్యత పొందితే చాలదు, జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొందలేకపోతే మోక్షం పొందే అవకాశమే ఉండదు. అక్కడితో ఆగలేదు కృష్ణ పరమాత్మ. ఇంకో ఆసనిపాతం వంటి మాటను వదులుతున్నాడు. ఇటువంటి వారు అధార్మిక సుఖం పొందటం మాట దేవుడెరుగు. వారు ముందు ముందు లౌకిక సుఖాలను కూడా పొందలేరు అని హెచ్చరిస్తున్నాడు. ఈ లౌకిక సుఖాలు ఎలా ఉంటాయంటే అవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఆ ఆనందం మూన్నాళ్ళ ముచ్చటగా మిగులుతుంది. ఆ ఆనందం ఒంట్లోని వేడిని, మనసులోని వాడిని, చేతిలోని విత్తాన్ని క్షణంలో కరిగించి వేస్తుంది. మీరు ఏ ఇంద్రియాలను చూసుకుని విర్రవీగి ఇంద్రియ సుఖాలలో పడిపోయారో ఆ ఇంద్రియాలే కొన్నాళ్ళేక పనిచేయటం మానేస్తాయి. కంటి చూపు దెబ్బతింటుంది, చెవులు వినిపించవు, రుచి తెలియదు. అలాంటప్పుడు విషయ వస్తువులను ఎలా ఆనందిస్తారు? అది సాధ్యం కాదు. అందువల్ల నా సుఖం, ఈ విషయ సుఖం ఎన్నాళ్ళో నిలవదు. జవసత్వాలు ఉడిగిపోతాయి. ఆస్తేమో హారతికత్వంలా కరిగిపోతుంది. చివరికి డబ్బు, ఆరోగ్యము రెండూ పోతాయి. రెంటికి చెడ్డ రేవడిలా ఉంటుంది అతని పరిస్థితి. అర్జున, అటువంటి దుస్థితి తెచ్చుకోకు అని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ కింది శ్లోకంతో తన బోధన ముగిస్తున్నాడు. 24 తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాత్, తస్మాత్ అంటే అందువల్ల. అందువల్ల అంటే ఎందువల్ల? ముందు శ్లోకంలో చేసిన హెచ్చరికను గుర్తు తెచ్చుకోవాలి. శాస్త్రం చెప్పినట్టుగా నడుచుకోకపోతే జ్ఞానయోగ్యత ప్రాప్తి రాదు. జ్ఞానయోగ్యత ప్రాప్తి రాకపోతే జ్ఞానం కూడా రాదు. ఆ జ్ఞానం రావాలి అంటే మనకి ఇవ్వబడిన మాన్యువల్ని చదవాలి. ఏమిటా మాన్యువల్? వేదాలు. తస్మాత్ శాస్త్రం. ఈ శ్లోకంలో శాస్త్రం అంటే వేద అంత భాగం కాదు, వేద పూర్వ భాగం. ఎందుకంటే ఈ 2 అధ్యాయాలు ప్రధానంగా వేద పూర్వ భాగాన్ని ఆధారం చేసుకొచ్చినవి అని చూసాం. ఈ ఆసురీ సంపత్తి ఉన్నవారు శాస్త్రాన్ని, శాస్త్రంలో చెప్పబడిన ధర్మాన్ని, శాస్త్రంలో చెప్పబడిన భగవంతుణ్ణి కూడా నమ్మరు అని చూసాం. అందువల్ల ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సింది వేద శాస్త్రాన్ని, అపౌరుషేయమైన వేద శాస్త్రాన్ని. ఇది పురుష బుద్ధిలోంచి రాలేదు. పురుష బుద్ధిలోంచి వచ్చినవి స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, సూత్రాలు, ప్రకరణ గ్రంథాలు. ఇవన్నీ వేదం నుంచి వచ్చాయి. అందువల్ల మనకి వేదం ప్రమాణం. అది జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఏ విషయంలో నిర్దేశిస్తుంది? కార్యకార్య వ్యవస్థితౌ.
ఏ కార్యాలు చేయాలి, ఏ కార్యాలు చేయకూడదు. విధి నిషేధ వాక్యాలు వేద పూర్వ భాగంలో చాలా ఉంటాయి. సో మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేవి చెప్తుంది. 10 కమాండ్మెంట్స్ క్రిస్టియన్ మతంలో ఎలా ఉన్నాయో మనకి కూడా 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. అవి యమ నియమాలు అంటారు. అవి కాక ఏ కర్మలు చేయాలి, నిషిద్ధ కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు ఉన్నాయి. అవి నేర్చుకోవాలి. అవి ధర్మాధర్మాల గురించి బోధిస్తాయి. అందువల్ల ఇక్కడ శాస్త్రం అంటే వేద పూర్వ భాగాన్నే తీసుకోవాలి. దాని కర్మకాండ అని, ధర్మశాస్త్రం అని అంటారు. ఎందుకు వేద పూర్వ భాగాన్ని తీసుకోవాలి, వేద అంత భాగం ఎందుకు కాదు అంటే ఈ విధి నిషేధాలు వేద అంత భాగంలో లేవు. ధర్మాధర్మాల గురించి ఉండవు. వేద అంత భాగంలో ఆత్మజ్ఞానం ఉంటుంది. ఆత్మజ్ఞానం పొందాక ఇంకా కర్మ చేయాల్సిందేం లేదు. జ్ఞానం పొందితే ఆత్మస్వరూపం పొందుతాం. ముందే చెప్పాను, ఆత్మజ్ఞానం పొందితే మోక్షం పొందుతాము అని ముందు నేర్పిస్తుంది. కానీ ఆత్మజ్ఞానం పొందితే మనం తెలుసుకునేది మనం అసలు సంసారంలో లేనేలేము, మనం ముందే నిత్యముక్త శుద్ధ పురుషులం అనేది అర్థమవుతుంది అని చూసాం. సో కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం పాటించి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి ఆత్మజ్ఞానం పొంది మోక్షం పొందాలి. ఇక్కడ మనం చూస్తున్నది ఆసురీ సంపత్తి ఉన్న వారికి సలహా. ఆసురీ సంపత్తి ఉన్నవారు దైవీ సంపత్తికి రావాలి. దైవీ సంపత్తికి రావాలంటేనే వేద పూర్వ భాగం నేర్చుకోవాలి. ధర్మాధర్మ విచక్షణ ఉండాలి. అంటే తామసిక కర్మ నుంచి రాజసిక కర్మ నుంచి సాత్విక కర్మకి రావాలి. దాని నుంచి కర్మయోగం నేర్చుకుంటే నిస్వార్థంగా ఈశ్వరాత్మన బుద్ధితో ఎలా కర్మ చేయాలో అర్థమవుతుంది. వేద అంత భాగంలో జ్ఞానం పొందితే చాలు, దాని తర్వాత కర్మ చేయనవసరం లేదు. కానీ వేద పూర్వ భాగంలో అలా కాదు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. ఇది నేర్చుకున్నాక అంటే వేద పూర్వ భాగంలో కర్మ గురించి తెలుసుకుంటే శాస్త్రం విధించిన విధానంలో ఆ కర్మ చేయాలి. జ్ఞానకాండలో జ్ఞానం పొందితే చాలు మోక్షం వస్తుంది. కానీ కర్మకాండలో జ్ఞానం పొందితే చాలదు, దాని తర్వాత కర్మ అనుష్ఠానం చేయాలి. ఉదాహరణకి మీరు యోగాసనాల గురించి నేర్చుకున్నారు. మయూరాసనం, శీర్షాసనం, సర్వాంగాసనం ఇలా పేర్లు చెప్తారు. సరే, వీటిలో ఏ ఆసనం బాగా వేస్తావు నువ్వు అంటే అసలు వేస్తే కదా అంటారు. అదేమిటి అంటే బీన్ బ్యాగ్ మీద కూర్చుని ఏ కాఫీయో తాగుతూ యోగాసనాలను టీవీలో చూస్తారు. మీరు చెయ్యరు. అలా చెయ్యను అంటే మీకు ఆసనాల వల్ల కలిగే ఫలం కలుగుతుందా? సుతరాము కలగదు. ఆసనాల గురించి నేర్చుకుంటే చాలదు, ఆసనాలను వేస్తేనే దానివల్ల వచ్చే ఫలం వస్తుంది. కర్మ కర్తుం ఇహ అర్హసి. సో శాస్త్రం చెప్పిన కర్మల విధి విధానాలను అనుసరించి ఆ కర్మ చేయడానికి జ్ఞానం పొందాలి. ఆ కర్మలు ఇక్కడ నువ్వు చేయాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఇహ అంటే 2 రకాల అర్థం చెప్పచ్చు అంటున్నారు భాష్యకారులు. ఇహ అంటే ఒక్క మనిషి జన్మకే కర్మ చేసే అర్హత ఉంది అని కూడా మనం చూసాం. వేరే ఏ జన్మకి కర్మ చేసే అర్హత లేదు. స్వర్గలోకాలు, నరకలోకాలు, భోగలోకాలు అంటారు. స్వర్గలోకంలో మనం చేసిన పుణ్యానికి తగ్గ పుణ్యఫలాన్ని అనుభవిస్తామంతే, అక్కడ కర్మ చేయలేం. నరకలోకాల్లో మనం చేసిన పాపాలకు తగ్గ బాధలు అనుభవిస్తాం అంతే, అక్కడ కర్మ చేయలేం. భూలోకంలో కూడా జంతువులు చేయలేవు, అవి బుద్ధిజీవులు కావు. ఒక్క మనిషి ఒక్కడే కర్మను చేసి తన కర్మను మార్చుకోగలడు. అక్కడ కర్మకి 2 అర్థాలు ఉన్నాయి. కర్మను చేసి అంటే శాస్త్రం విధించిన కర్మలను చేసి తన కర్మను మార్చుకోగలడు, అంటే తన తలరాతను మార్చుకోగలడు. అందువల్ల నువ్వు ఇక్కడ ఇహ అంటే నువ్వు మనుష్య జన్మ పొందావు, నువ్వు అదృష్టవంతుడివి. కాబట్టి మనుష్య జన్మ ఉంది కాబట్టి నీ కర్మ నువ్వు చేయి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అది ఒక అర్థం. ఇంకొకటి
కృష్ణ పరమాత్మ ఈ బోధ ఎక్కడ చేస్తున్నాడు అర్జునునికి? కురుక్షేత్రంలో చేస్తున్నాడు. మొట్టమొదటి శ్లోకం గుర్తుంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః అని అన్నాడు. అంటే ఈ కురుక్షేత్రంలో యుద్ధం చేయను అని పారిపోవడానికి సిద్ధంగా ఉన్న అర్జునునికి, ఓ అర్జున, నువ్వు పారిపోకు, నువ్వు ఆశ్రీ సంపదకు లోను కాకు, దైవీ సంపత్తిని పెంపొందించుకో, శాస్త్రం గురించిన అవగాహన పెంచుకో, శాస్త్రం విధించిన నిత్య నైమిత్తిక కర్మలు చేయి. నీ కర్మ క్షత్రియునిగా నీ బాధ్యత యుద్ధం చేయటం. కాబట్టి యుద్ధం చెయ్యి అర్జున అని ఈ అధ్యాయం అర్థం. ఇక్కడ ఒక చిన్న విషయం గ్రహించాలి. ఇదిగో కృష్ణ పరమాత్మ యుద్ధం చెయ్యి అన్నాడు అని గీత నేర్చుకుని, లేకపోతే ఈ అధ్యాయం నేర్చుకుని ఇంటికి వెళ్ళి ఇంటి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించకూడదు, ప్రతి వారి మీద అరిచేయకూడదు, కరిచేయకూడదు. అందువల్ల భాష్యకారులు ప్రతి పదానికి చాలా జాగ్రత్తగా అర్థం చెప్తారు. కర్మ అంటే స్వకర్మ, మీరు చేయాల్సిన కర్మ ఏదుందో అది చేయాలి. భర్తగా మీ కర్మని మీరు పాటించాలి, తండ్రిగా మీ కర్మను మీరు పాటించాలి, విద్యార్థిగా మీ కర్మను మీరు నిర్వహించాలి, గృహిణిగా మీ కర్మను మీరు నిర్వర్తించాలి. ఈ విధంగా మీరు ఏ కర్మ చేయాల్సిన పరిస్థితిలో ఉంటే ఆ కర్మను పాటించాలి అని అర్థం. అందువల్ల ఇక్కడ కర్మ చేయి అర్జున అని చెప్పాడు అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ అధ్యాయం సారాంశం చూడాలి అంటే ఆసురీ సంపత్తి నుంచి దైవీ సంపత్తికి ఎదిగి దాని నుంచి వేదాంతం నేర్చుకుని జ్ఞానం పొంది మోక్షం పొందాలి. ఈ స్టెప్స్ అన్నీ ఈ అధ్యాయంలోనే వచ్చాయి. ఇక్కడ అర్జునుని పరంగా చూస్తే ఇంకా జ్ఞానం దాకా వెళ్లకుండా ఆసురీ సంపత్తికి లోను కాకు, నువ్వు రాగమోహాలకు లోను కాకు. మొట్టమొదటి అధ్యాయంలో ఏమని చూసాం? రాగం, శోకం, మోహం ఆవేశించాయి అర్జునుడిని, అందువల్ల యుద్ధరంగం నుంచి పారిపోవడానికి నిశ్చయించుకున్నాడని చూసాం. కాబట్టి రాగశోక మోహాలు అనేవి ఆశ్రీ సంపత్తి ఉన్న వారికి, నువ్వు ఆశ్రీ సంపత్తి నుంచి దైవీ సంపత్తికి రా. దైవీ సంపత్తికి రావాలి అంటే ధర్మశాస్త్రం తెలియాలి నీకు. మోహం అంటే ధర్మాధర్మ విచక్షణ కోల్పోవటం అని చూసాం. కాబట్టి ధర్మశాస్త్రంలో విధించిన నిత్య నైమిత్తిక కర్మలు చేయి, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. క్షత్రియునిగా నీ ధర్మం అధర్మాన్ని ఎదుర్కో. వారు నీ వారే అయినా సరే నువ్వు యుద్ధం చేయక తప్పదు. ఎందువల్ల అంటే వారు అధర్మానికి పాల్పడ్డారు కాబట్టి అని చెప్పాడు అని అర్థం. ఈ అధ్యాయానికి దైవాసుర సంపత్ విభాగ యోగం అని పేరు ఎందుకు వచ్చింది అంటే మనుషులని దేవతలు అసురులు అని 2 భాగాలుగా విభజించవచ్చు అని, దేవతల లక్షణాలు అసురుల లక్షణాలు చెప్పాడు కాబట్టి ఈ పేరు వచ్చింది అని చెప్పవచ్చు అని చూసాం. ఇక్కడితో ఈ అధ్యాయం ముగిసింది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగ శాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు దైవాసుర సంపద్విభాగ యోగము అనే 16వ అధ్యాయము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.